ఓం నమో నరసింహాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఒక కొండ కథ కూడా కాదు, ఒక గుహ కథ కాదు. ఇది భక్తుని పరీక్షించిన దేవుడి కథ. తపస్సుతో దేవుణ్ణి స్వయం చేసుకున్న ఋషి కథ. హైదరాబాద్ సమీపంలో పర్వతా శిఖరంపై వెలసిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రానికి వస్తే మన హృదయంలో ఒక ప్రశ్న పుడుతుంది. ఎందుకు నరసింహుడు ఇక్కడే వెలిశాడు? ఎందుకు ఈ స్వయంభూ క్షేత్రం? మనకున్న ప్రశ్నలు సమాధానం దొరుకుతుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతం అరణ్యమయం. మానవ సంచారం తక్కువ, మృగాల సంచారం ఎక్కువ. ఈ కొండకు ఒక ప్రత్యేక శక్తి ఉండేది. ఎందుకంటే ఋషులు మునులు ధ్యానం చేసేందుకు ఈ పర్వతాన్ని ఎంచుకునేవారు. అందుకే దీనిని తపోభూమి అని పిలిచేవారు. ఇక్కడే ఒక మహాతపస్సు మొదలవుతుంది. ఋష్యశృంగ మహర్షి బ్రహ్మజ్ఞాని, ఇంద్రియ నియంత్రణలో అపూర్వుడు. ఆయన కుమారుడు యదు మహర్షి. చిన్న వయసులోనే యదు మహర్షికి ఈ లోక సుఖాలపై ఆసక్తి లేదు. అతని మనసంతా నరసింహస్వామి నామస్మరణే. ఇతర దేవతలు కూడా కాదు, ఇతర కోరికలు కాదు. నరసింహస్వామి దర్శనం ఒక్కటే నా లక్ష్యమని నిర్ణయించుకున్నాడు. యదు మహర్షి ఈ పర్వతం పైకి వచ్చి ఒక చిన్న గృహలో కూర్చున్నాడు. ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. సూర్యుడు మండుతున్నాడు, వర్షం కురుస్తుంది, చలి గడ్డ కట్టేస్తుంది. కానీ యదు మహర్షి కదలలేదు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. శరీరం క్షీణించింది, కానీ భక్తి పెరిగింది. అప్పుడు లోకాలు కంపించడం, దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. విష్ణువు అన్నాడు, నా భక్తుణ్ణి ఇక పరీక్షించను. ఆ క్షణమే ఆ గుహలో అగ్ని తేజస్సు వెలిసింది. సింహముఖం, మానవ శరీరం, మండుతున్న కన్నులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యదు మహర్షి కన్నీళ్లతో పాదాలపై పడ్డారు. నరసింహుడు పలికాడు, నీ భక్తి నన్ను ఇక్కడ నిలిపింది. ఈ పర్వతంపై నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇక్కడ నరసింహుడు 5 స్వరూపాలు లీనమయ్యాడు. వాటిలో 1 జ్వాల నరసింహుడు, అంటే అహంకార దహనానికి. 2 గండబేరున నరసింహుడు, అపరశక్తి. 3 ఉగ్ర నరసింహుడు, ధర్మరక్షణకు. 4 యోగానంద నరసింహుడు, అంతర్ముఖ శాంతి కోసం. 5 లక్ష్మీ నరసింహుడు, కరుణా సముద్రం. ఇది పంచ నరసింహ క్షేత్రం. ఎందుకు దేవుడి భక్తి అనుభవాలు చెబుతారంటే, ఇక్కడ దేవుని దర్శించుకుంటే పిల్లలు పుట్టుతారని, మానసిక భయాలు పోతాయని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలకు ముందు ఇక్కడ ప్రార్థించారు. శతాబ్దాల పాటు ఇది గృహాలయంగానే ఉంది. 2016 తర్వాత యాదాద్రి పునర్నిర్మాణం ఒక అద్భుతం. 2022లో దివ్యక్షేత్రంగా అవతరించింది. యాదాద్రి ఒక స్థలం కాదు, అది దేవుడి మన భక్తిని పరీక్షించిన చోటు. అది నరసింహుడు మనల్ని కాపాడే చోటు. ఓం నమో నరసింహాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.